అసలు సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ ఎలా వస్తుంది? సక్సెస్ అనేది నీ టాలెంట్, నీ హార్డ్ వర్క్, నీ స్కిల్ బట్టి, నువ్వు చేసే ప్రయత్నం బట్టి వస్తుంది. ఈ ప్రయత్నంలో నీకు అవమానాలు, అవరోధాలు, అబ్స్ట్రక్షన్స్, ఈగోయిస్టిక్ పీపుల్, బ్యాక్ పుల్లింగ్ పీపుల్, ఇన్సల్టింగ్ పీపుల్, స్ట్రగుల్స్, హర్డల్స్, అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దాటుకుని వెళ్తేనే సక్సెస్ అవుతాం. అంతేగాని కొంతమంది ఉన్నారు, వాళ్ళు అరిచారు, వీళ్ళు తిట్టారు, నన్ను ఇన్సల్ట్ చేశారు, వీళ్ళు బ్యాడ్గా ఇచ్చేశారు, ఇవే ఉంటాయి. మరి ఇవన్నీ దాటుకుని వెళ్తేనే దాన్ని సక్సెస్ అంటారు. చేత కానప్పుడు, ఫైట్ చేసే మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ లేనప్పుడు సక్సెస్ అనే ఆలోచన మర్చిపోండి. వాళ్ళు అరిచారు, వీళ్ళు తిట్టారు, వీళ్ళు తుమ్మారు, వీళ్ళు దగ్గారు, నాకు ఇన్సల్ట్ అయింది, నన్ను గుచ్చారు, నన్ను చూసి పళ్ళికలించారు, ఇలాంటి చిన్న చిన్న వాటికే బాధపడుతూ ఉంటే ఎలా సక్సెస్ అవ్వగలరు అనుకుంటున్నారు? మనం వెళ్ళే ప్రయాణంలో జర్నీ చేసేటప్పుడు తుఫాన్ రావచ్చు, వీధురు గాలులు రావచ్చు, ఎండ, గాలి, వాన వీటినన్నింటినీ ఎదుర్కొని ముందుకెళ్తే మన గమ్యస్థానాన్ని రీచ్ అవ్వగలం. సక్సెస్ ఏమన్నా మన బాబులు ఇచ్చిన ప్రాపర్టీ అనుకుంటున్నారా? ఒక సైన్ చేస్తే మన మన అకౌంట్లోకి వచ్చేయడానికి కాదు కదా. సక్సెస్ అంటేనే ఏంటి? దాని వెనకాల ఏముంటాయంటే అవమానాలు, అవరోధాలు, ఇన్సల్ట్స్, హర్డల్స్, అప్స్ అండ్ డౌన్స్, లూజర్స్, ఫైట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకొని వస్తేనే దాన్ని సక్సెస్ ఉంటారు. వీటన్నిటిని ఎదుర్కొనే మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ ఉంటేనే సక్సెస్ అనే ఆలోచన మైండ్లో పెట్టుకోండి. వాడు తిట్టాడు, వాడు తుమ్మాడు, వాడు దగ్గాడు, వీడు పల్లికి ఇచ్చాడు, వీడు బ్యాడ్ కామెంట్ పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడంటే సక్సెస్కి బీజం అవే. ఇవన్నీ దాటుకుని వెళ్తేనే సక్సెస్ వస్తుంది. నన్ను ఇన్సల్ట్ చేశారు, నన్ను చూసి నవ్వారు, నన్ను చూసి పళ్ళికలు ఇచ్చారు, నన్ను చూసి గిల్లారు, ఇవన్నీ అనుకుంటే సక్సెస్ రాదు. జీవితంలో ఈ ప్రతి ఒక్కరూ ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు భగవంతుడికైనా తప్పలేదు. అన్నిటినీ ఫైట్ చేసి ఎదుర్కొని నిలబడిన వాడే దట్ ఈస్ కాల్డ్ సక్సెస్. అంతేగాని నేను సక్సెస్ అయిపోవాలి, నన్ను గిల్లకూడదు, నన్ను గిచ్చకూడదు, అనకూడదు, అనకూడదు, పళ్ళికలు ఇచ్చకూడదు, ఏం మాట్లాడకూడదు, ఎత్తుకొని వెళ్ళి నన్ను పైన కూర్చోపెట్టాలి. సక్సెస్ అంటే ప్రతి ఒక్కడు నేను ఎత్తుకొని వెళ్ళి పైన కూర్చోపెట్టాలంటే ప్రతి ఒక్కడు అయిపోతాడు సక్సెస్. అందరూ సక్సెస్ అవ్వాలని అనుకుంటారు కదా. ఈజీగా ఇలా ఎత్తుకొని వెళ్ళి అలా కూర్చోబెడితే 100లో 100 మంది అవ్వాలనుకుంటారు, అంత ఈజీగా అయిపోతాయి.